హే ఎవ్రీవన్, ఐమ్ అనిత అండ్ నేను రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన బుక్ ఉంది కదా, అనితా స్మార్ట్ ఇంగ్లీష్ ఆ బిగినర్స్ ప్రాక్టీస్ బుక్. నేను ఈ బుక్ గురించి చాలా షార్ట్స్ చేశాను, కానీ అన్ని షార్ట్స్ అందరు చూసుంటారు కదా, క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఈ బుక్ గురించి చెప్తా. అంటే ఈ బుక్ ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు, ఇందులో ఏముంటుంది, ఇదంతా కూడా ఓకేనా. కేర్ఫుల్గా వినండి, ప్రతి ఒక్క పాయింట్ వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ బుక్ ఎవరి కోసం? ఈ బుక్ టైటిల్ మీదనే ఉంది, ఆ బిగినర్స్ ప్రాక్టీస్ బుక్ అని. అంటే ఎవరి కోసం? బిగినర్స్ కోసం. ఏముంటుంది ఇందులో? బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ అంటే ఏంటి? నేను రూట్ మ్యాప్ టు లెర్న్ ఇంగ్లీష్ అని ఒక వీడియో చేశాను, గుర్తుందా? ఆ సీక్వెన్స్ గుర్తుందా? అదే సీక్వెన్స్లోనే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ మాట్లాడదామని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వొకాబులరీ పైన. ఇందులో నేను 500 వర్బ్స్ ఇచ్చా. 500 వర్బ్స్. ఇందులో 100 వర్బ్స్ ఏమో ఇర్రెగ్యులర్ వర్బ్స్, 400 వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్. అంటే ఏంటి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అంటే? రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏం లేదు, ఈడీ ఈడీ అని పెట్టేసుకుంటూ పోతాం వర్బ్ ఫామ్స్కి. లైక్ వాంట్ వాంటెడ్ వాంటెడ్, లైక్ లైక్డ్ లైక్డ్, క్లీన్ క్లీన్డ్ క్లీన్, అలాగా. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనుకోండి, V2 V3 రాయాలంటే మనం మార్చాలి. గో వెంట్ గాన్, టేక్ టుక్ టేకెన్, టీచ్ టాట్ టాట్, ఇలాగనమాట. V2 V3 మార్చాలి. వర్బ్ ఫార్మ్స్ చాలా 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 ఇంపార్టెంటే అండి. ఇది లేకుండా మన ఇంగ్లీష్ జర్నీని స్టార్ట్ చేయలేం. సో 500 వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి ఇందులో. దట్స్ ఫస్ట్ థింగ్. తర్వాత అన్నీ కూడా వర్బ్ ఫార్మ్స్ తర్వాత అన్నీ కూడా 100 వర్క్ షీట్స్ తెలుగులో ఉంటాయి. ఒక్కొక్క వర్క్ షీట్లో మళ్ళీ కొన్ని సెంటెన్సెస్ తెలుగులో ఉంటాయి. ఒక సెంటెన్స్, దాని కింద గ్యాప్, ఆ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో రాయాలి. మళ్ళీ తర్వాత సెంటెన్స్ గ్యాప్, ఇంగ్లీష్లో రాయాలి. అట్లా 100 వర్క్ షీట్స్ ఉంటాయి. రాస్తామనితా, సరే. తర్వాత అది కరెక్టా రాంగ్ అని ఎట్లా తెలుస్తుంది? ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెక్ చేయించుకోవాలా అంటే అవసరం లేదులేండి. బుక్ వెనకలు చూడండి, కీ షీట్ ఉంటుంది. ఆ కీ షీట్ చూసి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరే చెక్ చేసుకోండి. ఈ బుక్ రాసి చెక్ చేసుకున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇన్ని మిస్టేక్స్ చేసామని తెలియలేదు అనిత ఇన్ని రోజులు అంటున్నారు. అవి చూస్తూ ఉంటేనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఇవన్నీ నాకు వచ్చు అని చెప్పి అని అంటున్నారు. సో ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. ఆ 100 వర్క్ షీట్స్ మీరు తెలుగులోంచి ఇంగ్లీష్లోకి రాసేసిన తర్వాత మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ యు ఆర్ గుడ్ అట్ బేసిక్స్ అని. ఏమేమి ఉంటుంది కాన్సెప్ట్స్ అంటే, ప్రనౌన్స్ ఉంటాయి. ఫస్ట్ కొన్ని వర్క్ షీట్స్ ప్రనౌన్స్ మీద ఉంటాయి. చిన్న సెంటెన్స్ ఉంటుంది, దాన్ని మీరు ఇంగ్లీష్లో రాయాలి. అలా అన్ని రకాల ప్రనౌన్స్ మీద వర్క్ షీట్స్ ఉన్నాయి. తర్వాత వర్బ్ ఫార్మ్స్ యూసేజ్ మీద కొన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి. V1 ఎలా, V2 ఎలా, V3 ఎలా, ఈజ్ ఆర్లు ఎలా, ఇట్లా హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్ మీద ఉన్నాయి. వర్బ్ ఫార్మ్స్ యూసేజ్ మీద ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ వర్డ్స్ యూస్ చేస్తూ ఎలా క్వశ్చన్స్ అడగాలి అని, వాట్, వేర్, వెన్, వై, ఇట్లాంటి క్వశ్చన్ వర్డ్స్ పైన కొన్ని వర్క్ షీట్స్ ఉన్నాయన్నమాట. టోటలీ 100. ఓకే, అన్ని హండ్రెడ్స్ కాదు, ఒకటే 100 వర్క్ షీట్స్ ఉన్నాయన్నమాట. మీరు కీ చెక్ చేసుకునేటప్పుడు మీరు ఏం మిస్టేక్స్ చేయకూడదు అని నేను బాక్స్లో టిక్ మార్కులు వేసి మరీ రాసి పెట్టా. ఎక్కడ? కీలో. సగం వర్క్ షీట్స్ ఉంటే సగం అంతా కీ ఉంటుంది ఆబ్వియస్లీ. సో సగం బుక్ వర్క్ షీట్స్ అయితే సగం బుక్ కీ ఉంటుంది. ఆ కీలో మీరు ఏం మిస్టేక్స్ చేస్తారు, ఏం చేయకూడదు అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ కీలో కూడా మళ్ళీ ఏముంటుంది, తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటుంది. ఫస్ట్ మనకు తెలుగు ఉంది, మీరు ఇంగ్లీష్ రాస్తారు. కీ షీట్లో ఏముంటుంది, ఇంగ్లీష్ ఒకటే ఉండదు, తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటుంది. సో పైన కింద వెంటనే ఉంటాయి కాబట్టి మీకు చదువుకోవడానికైనా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత పేజెస్ గురించి అడుగుతారు, ఎన్ని పేజెస్ ఉన్నాయి అని చెప్పి. ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 271 పేజెస్ ఉన్నాయి. చాలా సరిపోతుందా? సో 271 పేజెస్. కీ షీట్లో నేను ఇచ్చిన పాయింట్స్ మాత్రం మిస్ చేయకండి. మీరు ఇంకా ఏ టెన్సెస్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ ఈ బుక్లో నేను చెప్పిన కాన్సెప్ట్స్ మాత్రం 100% నేర్చుకున్నారంటే యూ విల్ బి టూ గుడ్ అట్ బేసిక్స్లో మీరు 100% కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఈ బుక్ ఎవరు కొనొచ్చు? బిగినర్స్ కొనొచ్చు. అండ్ ఎవరైతే టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో, మీ నాలెడ్జ్ని మీరే టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కొనొచ్చు. బేసిక్స్ అన్నీ మాకు వచ్చు అన్న వాళ్ళు అసలు కొనకండి. తర్వాత ప్రైస్ వచ్చేసి 449 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఇప్పటికైతే ఇది అమెజాన్లో అవైలబుల్గా లేదు. మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే మీ అడ్రస్ షేర్ చేశారంటే కనుక మేము పంపిస్తాం.
సరేనా? మీరు ఇండియాలో అవైలబుల్గా లేకపోతే మీకు పీడిఎఫ్ చాలు అని అనుకుంటే మన యాప్ అనితా స్మార్ట్ ఇంగ్లీష్ యాప్ ప్లే స్టోర్లో ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ బుక్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. ఆర్ ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే అనంతపూర్లో మా ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంది. రఘువీర టవర్స్లో మైత్రి ఓజెస్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. నేను మా ఆఫ్లైన్ స్టూడెంట్స్తో కూడా రాయిపిస్తాను. అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా కొనమని రికమెండ్ చేయను, ఎందుకంటే ఆన్లైన్ స్టూడెంట్లో లైక్ వాళ్ళకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇలాంటి వర్క్షీట్స్ నేను పంపిస్తూనే ఉంటాను కాబట్టి వాళ్ళకి నేను రికమెండ్ చేయను మా ఆన్లైన్ స్టూడెంట్స్కి. సో ఎస్, ఐ థింక్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్. ఇది ఎందుకు, ఎవరికి హెల్ప్ అవుతుంది, ఏముంటుంది అని చెప్పాను కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్, just buy the book and get them clarified. All right. Bye-bye, Andy. I'll meet you all later. Bye-bye. Take care.